హాయ్ అండి, అందరూ ఎలాగ ఉన్నారు? బాగున్నారు? మేము కూడా బాగున్నాము. నేనైతే ఇదిగోండి కళాయి పెట్టుకుని నూనె వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదిగోండి నూనె కాగిందా లేదా 2 ముక్కలు వేసుకున్నాను ఉల్లిపాయలు. కాగిన తర్వాత ఇంకా మొత్తం అన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదిగోండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి గరిటె పెట్టి. ఇంకా చికెన్ అయితే కడిగేసి శుభ్రంగా కడిగేసి చికెన్ వేసాను. వేసిన తర్వాత ఇదిగోండి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇదిగోండి కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసిన తర్వాత ఇదిగోండి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. వేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇదిగోండి కొంచెం తగినంత వాటర్ వేసుకున్నాను. వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వాలి, ఒక 20 నిమిషాలు. ఉడికిన తర్వాత ఇదిగోండి నేనైతే గరం మసాలా వేసుకున్నాను. వేసుకుని ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదిగోండి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను.